వరుస ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు 8,11,000 కోట్ల అప్పులు ఎలా వచ్చాయంటూ కేసీఆర్ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గత పాలనలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ఎందుకు జరగలేదని నిలదీశారు. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టి నన్ను నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు, మీ ఇంట్లో పండుగలు జరుపుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి కూడబెట్టి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చదివించి పోటీ పరీక్షలకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో 10 ఏళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే పరీక్షలు నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? వాళ్ళ పట్ల ఎప్పుడైనా మానవీయ కోణంలో మీరు ఆలోచన చేసిరుగా? మీరు ఎప్పుడైనా వాళ్ళ పట్ల మనుషులుగా ప్రవర్తించినరా అని నేను ఈరోజు అడుగుతున్నా. చిల్లర మాటలు మాట్లాడి చిచోరగా తిరిగే నాయకులమని చెప్పుకునే వాళ్ళని సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా. సంవత్సరం తిరిగే లోపల 70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము? 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్న పత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు. నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. నేనున్నంత వరకు ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను, నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా. నిజామా, కాసిం రిజ్వీనా, ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ